హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ బడి ఆదిత్య అండ్ దిస్ ఈజ్ యువర్ బడి ఆదిత్య కుమార్. సో మనందరికీ తెలిసిన న్యూస్ ఏంటంటే సీజీఎల్ 2025 ఒక 20 డేస్ పోస్ట్ పోన్ అయింది. సో దాన్ని అయితే మనం ఒక మంచి న్యూస్గా చూడాలి, ఎందుకంటే మనకు ఒక 20 డేస్ ఎక్స్ట్రా ప్రిపేర్ అవడానికి అయితే మనకి ఛాన్స్ దొరికింది అండ్ టైం దొరికింది అనమాట. సో లెట్స్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్. మ్యాథ్ బడి ఆదిత్య నుంచి అయితే మేము ఒక పర్ఫెక్ట్ 20 డేస్ ప్లాన్ అనేది ఒకటి టైలర్ చేసాం. అండ్ ఆ ఆ ప్లాన్ ఏంటి అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బిఫోర్ వి స్టార్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ లైక్ ద వీడియో, మీ ఫ్రెండ్స్కి కోఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. సో ఈ సిరీస్ పేరు అయితే సీజీఎల్ క్వాంట్ బూస్ట్ 20. సో ఈ సిరీస్ మెయిన్లీ క్వాంట్ స్కోర్ని అయితే బూస్ట్ చేయడానికి మనకి. సో సిరీస్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ క్వాంట్ అండ్ ప్యారల్గా మనకి ఇంగ్లీష్ కూడా జరుగుతుంది. దట్ డీటెయిల్స్ ఐ రిలీజ్ దెమ్ సూన్. సో క్వాంట్ ప్రిపరేషన్ వచ్చేసరికి ఏంటంటే మనం నెక్స్ట్ 20 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే, అంటే రేపటి నుంచి ఏంటంటే 20 డేస్ 20 డిఫరెంట్ టాపిక్స్. మార్నింగ్ సెషన్లో మీకు ఒక రికార్డింగ్ సెషన్ వస్తుంది. ఏంటంటే ఒక టాపిక్ తీసుకొని దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఒక రికార్డెడ్ వీడియోలో మీకు వస్తుంది. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో ఎవ్రీ డే ఆఫ్టర్ దట్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మనకి ఫార్ములా షీట్ ఆర్ చీట్ షీట్ అనేది అయితే మనం టెలిగ్రామ్ ఛానల్లో రిలీజ్ చేస్తాం. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది రివైజ్ చేయడానికి. అలానే ఆన్ అ గివెన్ డే మార్నింగ్ సెషన్లో ఇది వస్తుంది. ఈవినింగ్ సెషన్ అరౌండ్ 7 PM ఆర్ 8 PM మనకి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఆ లైవ్ సెషన్లో పొద్దున్న ఏదైతే టాపిక్ పైన మనం డిస్కస్ చేసామో రికార్డెడ్ వీడియోలో, దానికి రిలేటెడ్గా పీవైక్యూస్ ఒక 20 to 30 క్వశ్చన్స్ మనం అయితే సాల్వ్ చేసి విల్ మేక్ షూర్ దట్ ఆ 20 డేస్ ఈ ప్లాన్ని ఫాలో అయ్యి రివిజన్స్లో మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ 20 డేస్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, సో ఫస్ట్ డే వచ్చేసి పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ డే మార్నింగ్ సెషన్లో ఈ టాపిక్స్కి ఏవైతే ఉందో ఆ ఫార్ములాస్ కాన్సెప్ట్స్ నేను ఒక రికార్డెడ్ వీడియో పెడతా. అండ్ దాంతో పాటుగా మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో అయితే ఫార్ములాస్ అండ్ చీట్ షీట్ అయితే రిలీజ్ చేస్తాం. అండ్ ఈవినింగ్ సెషన్లో ఒక 7 PM అలా మనం ఒక లైవ్ సెషన్ పెట్టుకుంటాం. ఆ లైవ్లో ఏంటంటే పీవైక్యూస్ సాల్వ్ చేస్తాం అనమాట, డిఫరెంట్ ఎగ్జామ్ నుంచి తీసుకొని. సో దట్ వీ విల్ కవర్ ఆల్ ద టాపిక్స్ అనమాట. ఓకే, అలా ఫస్ట్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్, సెకండ్ వచ్చి రేషియో అండ్ ప్రపోర్షన్, థర్డ్ సింప్లిఫికేషన్ అండ్ నెంబర్ సిస్టమ్, ఫోర్త్ ఆల్జీబ్రా, ఫిఫ్త్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, సిక్స్త్ టైమ్ అండ్ వర్క్, సెవెంత్ జామెట్రీ పార్ట్ 1, ఎయిత్ డే జామెట్రీ పార్ట్ 2, నైన్త్ డే మెన్సురేషన్ 2D, 10th డే మెన్సురేషన్ 3D. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 10 డేస్లో కూడా 11th డే ఎస్ఐ అండ్ సిఐ చూస్తాం, 12th డే ట్రిగ్నోమెట్రీ, 13th డే డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది మనం ఇప్పటివరకు చేయలేదు, సో ఇది మనం చేద్దాం. అండ్ ఏదైతే రెసిడ్యూ టాపిక్స్ ఉన్నాయో, ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ వరకు టైర్ 2లో అడిగి ఇప్పుడు టైర్ 1లో కూడా అడుగుతున్నారో, ఆ టాపిక్స్ని అయితే మనం కొంచెం ఎగ్జామినేషన్కి దగ్గరలో ప్లాన్ చేసాం. సో దట్ మనకి ఏంటంటే 14th డే స్టాటిస్టిక్స్ ఉంటుంది, 15th డే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ఇది కూడా నేను ఇంక్లూడ్ చేసా. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ నాట్ జస్ట్ ఫర్ సీజీఎల్ కానీ ఇంకా ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుందని. అలానే మనకి 16th డే వచ్చేసరికి ప్రాబబిలిటీ, 17th డే వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ. ఇంతటితో మన సిలబస్ కంప్లీట్ అవుతుంది. కానీ మనం ఒక 3 మిస్లీనియస్ డేస్ అయితే పెట్టుకున్నాం. సో దట్ ఇంకేదైనా టాపిక్స్ కవర్ చేయాలన్నా, లేదంటే ఇంకేదైనా కొత్త టాపిక్స్ పెట్టాలన్నా సరే ఆ 3 డేస్ అనేది బఫర్ అనమాట. సో ఇది మనకి మార్నింగ్ సెషన్స్. ఈవినింగ్ సెషన్స్ ఎవ్రీడే లైవ్ అవుతుందని చెప్పాను కదా, ఆ టాపిక్ పైన మనం పీవైక్యూస్ తీసుకొని డిస్కస్ చేస్తాం. ఆ పీవైక్యూస్కి సొల్యూషన్స్ చాలా ఇంటరాక్టివ్ మేనర్లో మనం లైవ్ సెషన్లో అయితే చూస్తాం. అండ్ దాంతో పాటుగా లాస్ట్ 3 డేస్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ ఏదైతే 29, 30th, 31st ఉందో, అందులో ఈ లాస్ట్ 10 ఎడిక్విటీ ప్యాటర్న్ బేస్డ్ టెక్స్ట్ బుక్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ తీసుకొని అందులో క్వాంట్ సొల్యూషన్ స్పెసిఫికలీ మనం తీసుకొని సాల్వ్ చేస్తాం లైవ్లో. పర్ డే ఒక 3 పేపర్స్ సాల్వ్ చేస్తే మనకి అప్పుడు ఆల్మోస్ట్ ఒక 75 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ చాలా అంటే చాలా వైడ్గా మనం కవర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ఈ 20 డేస్ అయితే ప్లాన్ని కరెక్ట్గా ఫాలో అవుదాం. దీంతో పాటుగా మీ రీజనింగ్ ప్రిపరేషన్ని, ఇంగ్లీష్ ప్రిపరేషన్ని, అలానే మీ జిఎస్ ప్రిపరేషన్ కూడా ప్యారల్గా చేస్తుండండి. క్వాంట్కి వచ్చేసరికి ఈ సిరీస్తో మనం అయితే చాలా అంటే చాలా మార్క్స్ బూస్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కవర్ ఆల్ దీస్ టాపిక్స్ ఆన్ దట్ గివెన్ డే. సో మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అంతా ఆ రోజు మనం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాస్తే అంతా పాజిటివ్గా ఉంటుంది అనమాట.
ఓకే. సో, ఐ యామ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీరీస్. నేను టీ20 రివిజన్ సీరీస్ ఎలా అయితే ఎక్సైటెడ్‌గా ఉన్నానో, సేమ్ దాంతో పాటుగానే ఈ సీజీఎల్ బూస్ట్, క్వాంట్ బూస్ట్ 20 సీరీస్ కూడా అంతే ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇన్‌ఫాక్ట్ ఐ యామ్ డబుల్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం దొరికింది. ఇంకా కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేయొచ్చనైతే నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. సో, I hope this revision series will help you, and please do join the sessions on regular basis. We'll do wonders. Thank you, guys.